అందుకనే ఇన్ని దేశాలు ఉన్నా కూడా ఏ ఒక్కరూ సమర్థించలేదు. చైనా పక్కనే ఉన్న బలూచిస్తాన్ మాత్రం వాళ్ళకి అగేనెస్ట్ గానే దశాబ్దాలుగా ఫైట్ చేస్తా ఉంది. మరి అది కూడా వాళ్ళకి ఇది ఒకటండి. మీరు ఇప్పుడు చూస్తే చైనా ఆప్తమిత్రుడు పాకిస్తాన్కి. అవును. సో ఇదివరకు ఏ ప్రాబ్లం వచ్చినా పాకిస్తాన్లో డైరెక్ట్గా సపోర్ట్ చేసేది. కానీ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చైనాని మీరు చూసుంటారు. చైనా పరోక్షంగా సహాయం చేసింది కానీ ఇంత ముందల ఇప్పుడు ప్రత్యక్షంగా సహాయం చేయలే. కాకపోతే ఏంటంటే ఇండియాకి పాకిస్తాన్కి ఇద్దరికీ నచ్చజెప్పింది. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, యుద్ధాన్ని విరమించుకోండి, మంతనాలు చేసుకోండి, మాటలు పెట్టుకోండి, యుద్ధాన్ని విరమించండి అని చెప్పింది. ఎందుకంటే చైనా ఆర్థికంగా బలపడింది. వ్యాపార రీత్యా చాలా దేశాలకి వాళ్ళ సామాగ్రి తయారు చేసిన సామాగ్రిని అమ్ముతుంది. సో మన ఇండియా అనేది కూడా వాళ్ళకి ఒక పెద్ద మార్కెట్, బిగ్ మార్కెట్, వెరీ బిగ్ మార్కెట్ ఫర్ చైనీస్ గుడ్స్. అంతే కదా. సో పాపులేషన్ పరంగా కూడా ఇప్పుడు దానికంటే మనం కొంచెం ఎక్కువే ఉన్నాం. సో అటు పాకిస్తాన్తో సన్నిహితంగాను స్నేహంగా ఉంటూ భారత్కి విరోధం లేకుండా అటువంటి స్టెప్స్ తీసుకుంది. పాకిస్తాన్ భుజం పైన గన్ను పెట్టి మనల్ని కాల్చే ప్రయత్నం కూడా చేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు పేల్చిన మందుగుండు సామాగ్రి కానీ, విడిచిన డ్రోన్లు కానీ, ఇవి అన్నీ చైనా తయారు చేసినవి కానీ లేకపోతే తుర్కిస్తాన్ నుంచి వచ్చినవి కానీ. అంతేగాని పాకిస్తాన్ దగ్గర సామర్థ్యం లేదు. మనకి ఇండియాలో ఏంటి, మనం ఓవర్ ఇయర్స్, మనం కొన్ని సంవత్సరాలు అబ్దుల్ కలాం గారు వేసిన బీజం, దాంతో మిజైల్ టెక్నాలజీ అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు మనం ఆల్మోస్ట్ ఆల్ మిజైల్స్, అన్ని మిజైల్స్ ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇండియాలోనే చాలా మిజైల్స్ తయారవుతున్నాయి. మనం వాడటమే కాదు, ఇతర దేశాల వాళ్ళు కూడా మన మిజైల్స్ని కొనుక్కుంటున్నారు. వాటిని పరీక్షించారు, వాటి సామర్థ్యం చూశారు. సో కాబట్టి ఇండియాకి పాకిస్తాన్కి మీరు బేరేజ్ వేసుకుంటే నో మ్యాచ్. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే పాకిస్తాన్కి